ఇక రాష్ట్రంలో జగన్ వైఫల్యాలు అరాచకాలపై ప్రజలు తిరగబడ్డారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. 1వ తేదీనే లబ్ధిదారులకు ఇంటి దగ్గర పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. పెంచిన 4000 పింఛన్తో పాటు 3000 రూపాయలు కలిపి మొత్తం 7000 రూపాయలు అందిస్తామని తెలిపారు. వైసీపీ నాయకులు వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించారన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలోని సమస్యలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామనంటున్న బాల వీరాంజనేయ స్వామితో మా ప్రతినిధి వెంకట్రావు ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లా చరిత్రలో కొండేపి నియోజకవర్గంలో మూడోసారి గెలుపొందిన చరిత్ర లేదు. 1955లో కొండేపి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ 69 సంవత్సరాలు వరకు కూడా అదే సాంప్రదాయం కొనసాగింది. అయితే ఆ సాంప్రదాయానికి స్వస్తి పలుకుతూ కొండేపి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా స్వామి 3 సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి స్వామి గారు ఉన్నారు. ఆయన మంత్రి పదవి కూడా వరించింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి మీకు ముందుగా శుభాకాంక్షలు సార్. మీకు ఈ విజయం ఎలా? ఈ విజయం ఆనందదాయకంగా ఉందండి. ఎందుకంటే 2019లో కూడా రాష్ట్రం అంతటా కూడా ఓటమి జరిగినప్పుడు రిజర్వ్ నియోజకవర్గంలో మేము గెలుపొందాం. అందరూ కూడా ఒక సాంప్రదాయం ప్రకారం ఇక్కడ గెలుపొందదని చెప్పి భావించారు. మా ప్రజలు కష్టపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల మీద అరాచక పాలన మీద తిరగబడ్డారో మా నియోజకవర్గ ప్రజలు కూడా విలక్షణంగా తిరగబడి గొప్ప తీర్పు ఇచ్చారు. మంచి మెజార్టీ కూడా ఇచ్చారు. చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉందండి. మీకు సాంఘిక సంక్షేమ శాఖని అప్పగించారు. హాస్టల్స్లో కనీస వసతులు లేని పరిస్థితుంది. అదేవిధంగా ఇటు పంచాయతీరాజ్ వ్యవస్థని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఇటు వార్డు సచివాలయాలు కావచ్చు, గ్రామ సచివాలయాలను తీసుకొచ్చి వీటన్నింటినీ ఎలా మళ్ళీ ఆ సమస్యలన్నింటినీ ఎలా పరిష్కరిస్తారు? అధికారులతో నేను బ్రీఫ్గా మాట్లాడినప్పుడు నిధులు లేమి గురించి మాట్లాడడం జరిగింది. రేపు సమీక్ష చేసినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా సమస్యలను తీసుకెళ్ళి అసలు ఎక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలో చొరవ తీసుకుంటామని తెలియజేస్తున్నాను. అంటే మీరు రేపు 1వ తేదీ నుంచి కూడా 7000 పెన్షన్ ఇస్తా ఉన్నారు. అంటే గత 3 నెలల 1000 రూపాయల పెన్షన్తో కలిపి కూడా వీటన్నింటికి కూడా ఇప్పటి వరకు 3 నెలల నుంచి చూసాం పరిస్థితి. జనానందను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి. నేరుగా ఇంటికెళ్ళి తీసుకెళ్లి పింఛన్ ఇచ్చే అవకాశం ఉన్నా కానీ గత ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయని పరిస్థితి ఉంది. రేపు 1వ తేదీ అంటే ఇప్పటికే చాలామంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు. రేపు 1వ తేదీ పింఛన్ల పంపిణీ ఎలా ఉండబోతుంది? 1వ తేదీ ఇంటి వద్దనే మేము పెంచినటువంటి 4000, అదేవిధంగా గత 3 నెలల్లో ఉన్నటువంటి 3000 రూపాయలు, నెలకు 1000 రూపాయల బకాయిలు కలిపి 7000 రూపాయలు ప్రతి ఇంటికి 1వ తేదీని మేము అందిస్తామండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లందరూ కూడా వైసీపీ కార్యకర్తలే అని చెప్పని ఎన్నికల ప్రచారంలో వైసీపీకి ఖచ్చితంగా పనిచేయాలని చెప్పని ఇటు వాలంటీర్ల మీద వైసీపీ నేతలు ఒత్తిడి చేసిన పరిస్థితి, బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. చాలామంది వాలంటీర్లు కూడా ఆ దిశగా వైసీపీకే పనిచేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గ్రామాల్లో చూశారు మీరు కూడా. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు వాలంటీర్ల ఉద్యోగాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రస్తుతం ఉన్న వాలంటీర్లతో మేము పని చేయించుకోదలుచుకున్నామండి. రాజీనామాల విషయం అంటావా, ఒకసారి ఉద్యోగానికి రాజీనామా చేసి వదిలేసినట్టయితే వాళ్ళు రాజీనామా చేసినట్లుగానే ఉంది. నాకైతే విపరీతంగా మెయిల్స్, కాల్స్ వస్తూ ఉన్నాయి. బలవంతంగా రాజీనామాలు చేయించారు వైసీపీ నాయకులు అని అన్నారు. వీటన్నిటి మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే ఉన్నటువంటి వాళ్ళతో మేము పనులు చేయించుకుంటాం. వాలంటీర్లకు కూడా 10,000 జీతం ఇస్తామని చెప్పారు. అది అప్పటి నుంచి కొనసాగాలి. అది కొన్ని విధానపరమైన నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం మేము చెప్పిన మాటను కూడా ఇప్పుడు కూడా వదిలిపెట్టలేదు. తప్పనిసరిగా ఆ విధంగా చర్యలు తీసుకుంటామండి. ఇది ప్రధానంగా చూస్తే గత సాంప్రదాయానికి భిన్నంగా కొండేపిలో 3వసారి తనను గెలిపించడం సంతోషకరంగా ఉందని చెప్పని మంత్రి స్వామి చెప్తున్నారు. దీంతో పాటు ఏదైతే తనకు అప్పగించిన శాఖల్లో సమర్థవంతంగా పనిచేస్తాం, ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.